హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మామూలుగా ఇప్పుడు స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా. టాడ్లర్స్తో మనం ఎన్ని విధాలుగా మనం మేనేజ్ చేయాలి ఇంట్లో, టైం మేనేజ్మెంట్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది కదా. దానికి సంబంధించిందే అనమాట ఈ వీడియో. నేను చిన్నగా టైం మేనేజ్ చేస్తూ టాడ్లర్స్ని స్కూల్కి రెడీ చేయడం ఎట్లా అని చూపిద్దామని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను. మార్నింగే కొంచెం 6:30కి అట్లా లేచేసి పార్క్ అయితే వెళ్ళి చిన్నగా వాకింగ్ చేసేసి వచ్చేస్తున్నాను అనమాట. ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్ ట్రై చేస్తున్నాను. ఆ టైంలో మా బాబు అయితే ఇంకా లెగడు, అందుకని నేను వెళ్తున్నాను అనమాట. అక్కడ పార్క్ నుంచి వచ్చేసాక వాడికి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేద్దాము, ఇంకా లెగలేదు కదా. ఈ మీన్ వైల్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసి ఉంచేస్తే వాడు లేచేసరికి వాడు ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అయితే తినేయచ్చు కదా. సో నేను ఇట్లా నార్మల్ ఇడ్లీలా కాకుండా కొంచెం అందులో క్యారెట్ వేసాను అనమాట. అలా ఏదో ఒకటి అంటే కొంచెం హెల్త్ కాన్షియస్గా ఉండేలాగా ఏదో ఒకటి యాడ్ చేస్తానికి ట్రై చేస్తే బెటర్. నేను రోజు ఇవే కాదు డిఫరెంట్గా కొంచెం రాగి యాడ్ చేస్తానికి, అట్లనే ఓట్స్తో ఏమైనా బ్రేక్ఫాస్ట్ చేస్తానికి అట్లా ఆ ప్రిఫరెన్స్ ఎక్కువ చేస్తాను. ఇలాగే చేయమని నేనేమి ఎవరికి ఫోర్స్ చేయను. రోజు ఒకటే తిన్నా వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది. ఇప్పుడు అంత మంచిది కాదు డైలీ రొటీన్లో ఆ ఇడ్లీ దోశ అనేది అంటున్నారు కాబట్టి దాన్నే కొంచెం మోర్ హెల్దియర్గా ఎలా చేయాలి అనే దాంట్లో ఇలా నేను క్యారెట్ యాడ్ చేశాను అనమాట. వాళ్ళు లేచే ముందే కొంచెం ఇలా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేసి నేను వాడిని లేపడానికి ట్రై చేస్తున్నాను. అలాగే ఎగ్స్ కూడా పెట్టేశాను కుక్కర్లో. ఒక 2 విజిల్స్ ఆర్ 1 విజిల్కి కూడా ఉడికిపోతాయి ఎగ్స్. నార్మల్గా స్టవ్ మీద పెట్టేసి అట్లాగంటే నాకైతే ఇది ఈజీగా అయిపోతుంది. టైం మేనేజ్మెంట్ నేను చెప్పాను కదా ఆల్రెడీ, టైం మేనేజ్మెంట్ ఈజ్ అ కీ రోల్ అని. ఈ లోపు మా బాబాయ్ అయితే లేచాడు అనమాట. లేచిన వెంటనే చిన్నగా దండం పెట్టుకోమని చెప్తాను, చేశాడు. తర్వాత బ్రషింగ్కి రెడీ చేస్తున్నాను. వాడు నేనే తీసుకుంటాను అంటున్నాడు. సో వాడే తీసుకున్నాడు. వాడి బ్రషింగ్ అంతా అయ్యేసరికి ఇడ్లీ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో మార్నింగే పిల్లల్ని పంపించాలి, టైం అవ్వట్లేదు, కుదరట్లేదు అనుకునే వాళ్ళకి మామూలుగా ఈ వీడియో డెడికేట్ చేసినట్టు అనమాట. కొంచెం ముందు లేవడానికి ట్రై చేస్తే అన్ని పనులు మంచి టైంలో అయిపోతాయి. సో కొంచెం మీరు టైం స్పెండ్ చేసి నైట్స్ తొందరగా పడుకుని మార్నింగ్ కొంచెం తొందరగా లేస్తే మీకు A to Z వర్క్ అంతా ఒక లైన్లో వెళ్ళిపోతుంది. కాదు కొంచెం ఈరోజు టైర్డ్గా ఉంది, లేవలేకపోతున్నాము, లేట్గా లేస్తాము అనుకుంటే ఆ రోజు డే అంతా చాలా డ్రౌజీగా లేజీగానే వెళ్ళిపోతుంది. సో థింగ్స్ కూడా కరెక్ట్ వేలో వెళ్ళవన్నమాట. సో టైం మేనేజ్మెంట్లో మనకి ఫస్ట్ పాయింట్ అది. సో ఫస్ట్ అయితే వీళ్ళని రెడీ చేసి పంపించేయడమే కదా. సో ఇలా మామూలుగా బాత్ అవి చేపించేసి రెడీ చేసేసి పంపించేస్తున్నాను. వీళ్ళని రెడీ చేయడం అనేది అసలు నార్మల్ విషయమా? అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు. మనకి 10 నిమిషాల్లో అయ్యే పని వాళ్ళతో చేయించాలి అంటే ఖచ్చితంగా 20 మినిట్స్ అయితే పట్టేస్తుంది. ఇలా రెడీ అవ్వడం నార్మల్గా బేబీస్కి 10 మినిట్స్ పడుతుంది అని మనం ఒక అజంప్షన్ చేసుకున్నామంటే ఖచ్చితంగా ఆ టైంలో అయితే అవ్వదు. ఖచ్చితంగా ఒక 20 మినిట్స్ అన్నా పడుతుంది. సో అంతా ముందే చేసుకోవడానికి మనం కొంచెం ముందు లెగిస్తే బెటర్ అని నా ఫీలింగ్. మా వాడు కొంచెం సిక్ అయ్యాడు. సో కోల్డ్ అయితే బాగా ఎక్కువ ఉంది. కచ్చిఫ్ పెట్టాను అనమాట. డ్యాన్స్ చేస్తున్నాడు. వీడియో తీస్తున్నావా అమ్మ, డ్యాన్స్ చేస్తానని డ్యాన్స్ చేస్తున్నాడు. ఇంకా స్కూల్లో కూడా చాలా యాక్టివిటీస్ నేర్పిస్తున్నారు, అవన్నీ ఇంట్లో చూపిస్తున్నాడు. నాకైతే మా బాబులో నేను డిసిప్లిన్ చూస్తాం ఇవన్నీ కూడా ఖచ్చితంగా స్కూల్కి పంపించిన తర్వాతే చూశానని నేనైతే నమ్ముతాను గట్టిగా. ఇప్పుడు వాడికి స్నాక్ అయితే పెట్టేస్తున్నాను. వాడికి జస్ట్ మామూలుగా 9 to 12:30 అనమాట స్కూల్. సో ఓన్లీ స్నాక్ అలౌ చేస్తారు. ఇంకా లంచ్కి అయితే వచ్చేస్తాడు కదా. వాడు వచ్చి లోపే మొత్తం ఇంట్లో పనులన్నీ అవగొట్టేసుకోవాలి. ఇప్పుడైతే 8:35 అట్లా అయింది. సో వాడు రెడీ అయిపోయి బయలుదేరుతున్నాడు అనమాట. వెళ్ళే ముందు కూడా చిన్నగా ప్రేయర్ చేసుకుని వెళ్తాడు ఖచ్చితంగా. బొట్టయి పెట్టించేసుకుని వెళ్తాడు. అది రోజు వాడి డైలీ రొటీన్ అనమాట. ఆల్రెడీ వాడు ఇంతకుముందు స్కూల్కి వెళ్ళాడు, ఇప్పుడైతే నర్సరీ అనమాట. సో
కొంచెం పర్లేదు, ఈ మధ్యన కొంచెం స్కూల్కి వెళ్ళను అంటున్నాడు. సో వాడిని అయితే డ్రాప్ చేసి వచ్చేసాను అనమాట. తర్వాత మదర్స్ మీరు కూడా కేర్ తీసుకోవాలి కదా, సో అందులోనే నేను లెమన్ అండ్ హనీ వాటర్ అయితే మార్నింగ్ తాగుతాను. రోజు ఏదో ఒకటి హెల్దీగా యాడ్ చేయాలి మన డేలో అని అనుకునే దాంట్లో ఏదో ఒకటి యాడ్ చేయండి. ఐదర్ బ్రేక్ఫాస్ట్, లేకపోతే లంచ్, లేకపోతే డిన్నర్ మంచిగా వెళ్ళేలాగా ట్రై చేస్తే బెటర్. నేను ఈ వీడియోలో కూడా మీకు మెయిన్గా పర్టికులర్గా వీడియో తీస్తున్నాను అంటే దాంట్లో ఒక మెయిన్ పాయింట్ ఉంది. నేను ఈరోజు మంచి హెల్తీ తెలగపిండి కర్రీ వండుతున్నాను, సో అందుకని తీస్తున్నాను అనమాట. దానికంటే ముందు మామూలుగా నార్మల్గా డ్రమ్ స్టిక్స్ జీడిపప్పు కర్రీ వండుదామని చెప్పి హాట్ వాటర్లో జీడిపప్పులు అయితే ముందే సోక్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా నేను వాడు వెళ్ళిన తర్వాతే స్టార్ట్ చేస్తాను అనమాట. వాడు వెళ్ళేసరికి 9 అలా అవుతుంది కదా. కుకింగ్ కూడా ఎర్లీగానే స్టార్ట్ చేసేస్తాను, సో దట్ వాడు వచ్చేసరికి అంతా ప్రిపేర్డ్గా ఉంటే వాడు వచ్చిన వెంటనే కొంచెం క్రాంకీగా ఉంటాడు అనమాట. లైక్ మరి ఆకలేస్తుందో ఎందుకో తెలియదు కానీ, లేకపోతే స్కూల్లో కొంచెం అలసిపోయి అలా ఉంటారో, లేకపోతే కొంచెం స్కూల్లో డిసిప్లైన్గా ఇది చేయకూడదు అది చేయకూడదు అంటారు కదా. సో ఎందుకో మొత్తానికి వచ్చిన వెంటనే ఖచ్చితంగా అయితే క్రాంకీగా ఉంటాడు. సో దట్ నేను వాడికి లంచ్ అది ఫీడ్ చేసేసి రెస్ట్ ఇస్తే బెటర్ అన్నట్టుగా నేను వాడికి వచ్చేసరికి లంచ్ ప్రిపేర్ చేసేస్తాను అనమాట. ఇది నార్మల్గా జీడిపప్పు ములక్కాడ కర్రీ మీ అందరికీ తెలిసిందే. ముందు ఉల్లిపాయలు మగ్గబెట్టేసుకుని డ్రమ్ స్టిక్స్ వేసుకుని అందులోనే కొంచెం నానబెట్టుకున్న జీడిపప్పు, ఉప్పు, కారం అంతా మగ్గబెట్టేసుకుని వాటర్ యాడ్ చేసేసుకోవడమే. ఇది నార్మల్ కర్రీయే, అంటే అందరూ చేస్తారని కాదు, నార్మల్గా మీ ఎవరన్నా ట్రై చేస్తారేమో, కొంతమందికి ఈ కాంబినేషన్స్ కూడా ఉంటాయా, ఇలా కూడా చేస్తారా అని అనుకునే వాళ్ళకి జస్ట్ నార్మల్గా చూపిద్దామని చెప్పి చిన్నగా తీశాను. సో ఏదో ఒకటి నేను బ్రేక్ఫాస్ట్ కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తాను, సో దట్ అంతా బ్రేక్ఫాస్ట్ అనేది ఆఫ్టర్ 11 తీసుకుంటాను. సో నార్మల్గా నేను అన్నీ ఒకేసారి కుక్ చేసేస్తాను అనమాట. 4 పొయ్యిల మీద 4 ఖచ్చితంగా అయిపోయేలాగంటే ఒక 1 hour స్పాన్లోనే నేను మొత్తం లంచ్ అంతా ప్రిపేర్ చేసేస్తాను మార్నింగ్. సో ఈజీగా అయిపోతాయి అనమాట. ఒకటి కంటిన్యూస్గా మనం చేసేసుకుంటూ ఉంటే టైం మేనేజ్మెంట్ అనేది బాగుంటుంది. కాదు ఈ కర్రీ అయిపోయిన తర్వాత వేరే కర్రీ వండుదాం, ఆ కర్రీ అయిన తర్వాత వేరేది వండుదాం అలా అంటే ఖచ్చితంగా లేట్ అయిపోతుంది. అంతా ఒకేసారి అంటే ఎట్ ఏ టైం పని అయిపోవాలి అనుకోవాలి కిచెన్లో. కాదు అటు ఇటు తిరుగుదాం, కొంచెం ఇక్కడ పని చేసుకుంటా అక్కడికి వెళ్దాం, అక్కడ పని చేసుకుంటా ఇక్కడికి వెళ్దాం అంటే అవ్వదు. ఐదర్ ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే లంచ్ చేసుకుంటూ ఉండాలి. 2 చేయాలి, మేనేజ్ చేయాలి అనుకుంటే అవ్వదనమాట. నార్మల్గా ఇలా కర్రీస్ పొయ్యి మీద పెట్టేసి చేస్తామంటే అది పర్లేదు. సో ఇదైతే తెలగపిండి బీరకాయ కర్రీ. నేను కొంచెం బీరకాయ కూడా యాడ్ చేశాను అనమాట, సో దట్ హెల్తీగా ఉంటుంది అని చెప్పి. కొంచెం నార్మల్గా ప్యాన్ పెట్టేసుకుని అందులో ఆయిల్ వేసుకుని ఫస్ట్ బీరకాయలు అయితే మగ్గ పెట్టేసుకోవాలి. కొంచెం బీరకాయలోంచి వాటర్ అయితే కొంచెం ఎక్కువ రిలీజ్ అవుతుంది కదా, సో అదంతా ఎగిరి వరకు కొంచెం సాల్ట్ వేసి ఎగరబెట్టేసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది. నెక్స్ట్ తెలగపిండి కర్రీ అనేది ఎంత బలమో అంతే ఈజీగా చాలా తక్కువ టైంలో అయిపోతుంది. మీరు ఎవరైనా ఇంట్లో ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. నిజంగా డెలివరీ అయ్యాక చాలామందికి పెడతారు, కొంచెం గట్టిగా ఉంటుంది, బలంగా ఉంటుంది అని చెప్పి. బీరకాయలు మగ్గిపోయిన తర్వాత కొంచెం పసుపు, లైట్గా చిటికెడు కారం వేసినట్టే లైక్ పసుపు లాగానే అనమాట. ఎందుకంటే లాస్ట్లో ఎండుమిరపకాయలతో తాలింపు పెడతాము, అదే మెయిన్ కారానికి ఇది అవ్వాలన్నమాట. సో అందులోనే వాటర్ వేసేసుకుని అవి మరిగాక కొంచెం సాల్ట్ చెక్ చేసుకోవాలి సరిపోతుందా లేదా అనేది. అంటే మీరు సాల్ట్ టేస్ట్ చూసేటప్పుడు ఆ వాటర్ కొంచెం ఉప్పగా ఉండాలన్నమాట. సో మనం తెలగపిండి వేసినా తెలగపిండి కూడా కొంచెం లాక్కుంటుంది. తెలగపిండి అంతా వేసేసుకున్న తర్వాత మూట పెట్టేసుకోవాలన్నమాట. ముందు ఆ తెలగపిండి గడ్డలు కట్టకుండా కొంచెం వాటర్లో మిక్స్ చేయాలి. సో తర్వాత మనం ఖచ్చితంగా మూత అయితే పెట్టుకోవాలి, అప్పుడే కొంచెం తెలగపిండిలో ఆ వాటర్ అంతా తెలగపిండిలోకి అబ్జార్బ్ చేసుకుంటాయి. మీన్వైల్ నాకు కర్రీ అయిపోయింది, వెనకాల రైస్ పెట్టాను, రైస్ అయిపోయింది, అలాగే పాలు కాచాను, కాఫీ పెట్టాను, అది అయిపోయింది, అలాగే చారు కూడా పెట్టేశాను అనమాట. ఇవన్నీ నాకు 1 hour స్పాన్లోనే అయిపోయినాయి. తాలింపే ఉంది, కొంచెం ఎక్కువ ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. కొంచెం దీనికి పప్పు నూనె వాడితే చాలా బాగుంటుంది. మీ అందరికీ తెలిసిన తాలింపే ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, అలాగే కరివేపాకు, ఇంకా వెల్లుల్లి, ఎండుమిర్చి. ఈరోజు క్లైమేట్ అయితే చాలా బాగుంది, చాలా డేస్ నుంచి ఇట్లానే ఉంటుంది. ఇలా చాలా చల్లని క్లైమేట్లో
ఏమైనా వేడి వేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. టాడ్లర్స్ని పొద్దున్నే లేపి రెడీ చేసి కుకింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఒక క్విక్గా టైం మేనేజ్మెంట్కి సరిపడేలాగా ఒక వీడియో తీసానని నేను అనుకుంటున్నాను. మీ ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అని అనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మామీ స్పీక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని ఇలాగే అందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.